श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 26 శ్లోకం చూస్తున్నాము, చదువుదాం. శుక్లకృష్ణే గతిహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. అంటే రెండు గతులను గురించి చెప్పారు, అంటే రెండు మార్గములు. సో అర్జునుడు అడిగిన ప్రశ్నల్లో 7 ప్రశ్నలు అడిగారుగా ముందు. చాప్టర్ మొదట్లో చూస్తే ఆఖరి ప్రశ్న ప్రయాణ కాలము యొక్క, అంటే శరీరమును వదిలేసిన తర్వాత జరిగే ప్రయాణము ఏ విధంగా ఉంటుంది అని 7వ ప్రశ్న. సో ఆ 7వ ప్రశ్న యొక్క సమాధానంతో ఈ అధ్యాయం ముగుస్తున్నది. అంటే పరబ్రహ్మ అనగానేమి, అక్షరం పరమం బ్రహ్మ సమాధానాలు అక్కడి నుంచి చూస్తూ వచ్చాం. అక్కడి నుంచి అది యజ్ఞము, అది భూతము, అది దైవము, అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. చెప్పి కర్మ గురించి చెప్పారు. అప్పుడు ఫైనలీ ఈ ప్రయాణకాలే కథం జ్ఞేయ అన్న ప్రశ్న ఉంది. అయితే ప్రయాణ కాలం నందు ఏం జరుగుతుంది, ఏ విధంగా తెలుసుకుంటాడు మనిషి ప్రయాణ కాలం గురించి అని ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకు సమాధానంతో ఈ అధ్యాయం ముగుస్తున్నది. సో దానికి 2 గతులు ప్రయాణ కాలం నందు చెప్పారు. ఒకటి ఉత్తరాయణ మార్గము, 2 దక్షిణాయన మార్గము. చూసాం మనం చాలా డీటెయిల్డ్ గా. ఉత్తరాయణ మార్గము అంటే జ్ఞానముతో కూడుకున్నటువంటి మార్గము, ప్రకాశము, వెలుగు, జ్ఞానము, అగ్ని, జ్యోతి, అహహ, శుక్ల, ఉత్తరాయణ. అది కాలాభిమాని దేవతలు అని చెప్పుకున్నాము ఒక అర్థం. పౌరాణికంగా చెప్పాలంటే అంటే అగ్నిదేవత సూక్ష్మ శరీరాన్ని పుచ్చుకుని అక్కడి నుంచేమో జ్యోతి, వెలుగు, అంటే జ్వాలల యొక్క అభిమాని దేవతకి అందజేస్తుంది. అక్కడి నుంచి అహహ, పగటి దేవతకి అందజేయబడుతుంది సూక్ష్మ శరీరము. ఆ తర్వాత శుక్లపక్ష దేవతకు, ఆ తర్వాత ఉత్తరాయణ దేవతకు అందజేయబడి ఆ విధంగా బ్రహ్మలోకమును చేరుతాడు. ఎవరు? నిష్కామంగా కర్మలు చేయువారు. పైగా నిష్కామంగా కర్మలు చేస్తూ ఇంకా ద్వైత భావము పోలేదు, నేను ఫలానా అనే భావం పూర్తిగా పోలేదు. కాకపోతే నిష్కామంగా కర్మలు చేస్తున్నారు. కర్మ, ఉపాసన 2 కలిపి చేస్తున్నారంటే జ్ఞానముతో కూడుకున్నట్టు తెలిసి చేస్తున్నారు. అటువంటి వాళ్ళు బ్రహ్మలోకమును చేరుతారు. అది ఉత్తరాయణ మార్గము. అలా కాకుండా దాని ఆపోజిట్ మనస్సు రాగద్వేషములతో నిండిపోయి ఉండి ఉంటే, అంటే సకామమైనటువంటి కర్మలు చేస్తున్నారు కానీ రాగద్వేషములు ఉన్నాయి, కోరికలను బట్టి కర్మలు చేస్తున్నారు. కర్మ గురించి పూర్తిగా తెలుసుకోకుండా కర్మలు చేస్తున్నారు. సాధారణంగా అలాగే ఉంటారు లోకంలో జనులు. అటువంటి వాళ్ళు దక్షిణాయన మార్గము, అంటే ధూమము, రాత్రి, కృష్ణపక్షం. సో వెలుగు, అగ్నిలో వెలుగు యొక్క దేవత ఉత్తరాయణ మార్గమును ప్రయాణం చేయవలసిన వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరాన్ని తీసుకుని వెళ్తే, అగ్నిలో పొగ యొక్క అభిమాని దేవత దక్షిణాయన మార్గంలో ప్రయాణం చేయు వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరంను తీసుకుని వెళ్తుంది. అదొక పార్ట్. అలా కాకుండా దార్శనికంగా చెప్పుకోవాలి అంటే మనసులో రాగద్వేషములు నిండిపోయి ఉంటే అదే ధూమం. ఆ రాగద్వేషములు తో కూడుకున్నటువంటి రజోగుణము యొక్క దాన్ని ఏమంటారు, క్యారెక్టరిస్టిక్స్ అయినటువంటి రాగద్వేషములు, అదే పొగ. పొగ ఉంటే మరి క్లియర్ గా కనిపించదు. సో అదే రాత్రి చీకటి, క్లియర్ గా కనిపించకపోవటయే చీకటి, అదే అజ్ఞానం.
ఆ అజ్ఞానముతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రయాణం చేసే మార్గము దక్షిణాయనము, అంటే ప్రకాశము లేనటువంటి మార్గము. సో చనిపో సమయంలో రాగద్వేషములతో కూడుకున్నటువంటి మనస్సు యొక్క పరిస్థితి, మనిషి యొక్క పరిస్థితి. సో అది కృష్ణ పక్షము ఆర్ దక్షిణాయన మార్గం అని రెండు మార్గములు ఉన్నాయి. శుక్ల కృష్ణే గతి హి ఏతే. గతి అన్నది ద్వివచనం, ప్రథమ విభక్తి ద్వివచన శబ్దం. సో శుక్లపక్షే గతి హి ఏతే జగతః శాశ్వతే మతే. సో ఈ రెండు మార్గములను చెప్పబడినది ఎక్కడ? జగత్తునకు. జగత్తునకు అంటే ఇక్కడ జగత్తు శబ్దమునకు మనుషులకు అని అర్థం చెప్పుకోవాలి. సో జగత్తులో రాళ్ళకి రప్పలకి గురించి చెప్పట్లేదుగా, ఈ జగత్తులో మనుషుల గురించి చెప్తుంది. సో జగత అంటే ఉపలక్షణం ద్వారా మనుషులని చెప్పుకోవాలి. ఈ జగత్తులో ఉన్న మానవులందరికీ కూడా రెండు గతులు చెప్పబడుతున్నాయి. అండ్ ఈ గతులు శాశ్వతములు అంటున్నారు. అంటే ఏంటి? ఈ సంసారము శాశ్వతం. ఈ గతి పుట్టుట గిట్టుట అదే సంసారం. సంసారం అంటే కంటిన్యూస్ గా అలా ప్రవహిస్తున్నదని అర్థం. సంసరతి ఇది సంసార, బాగా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అది సంసారం. ఏమిటి ప్రవహిస్తుంది? సుఖ దుఃఖముల యొక్క ఆ ద్వంద్వముల యొక్క ప్రవాహం అలా నడుస్తూ ఉంటుంది, అది సంసారం. సో ఈ జగత్తులు ఈ లోకములు ఏవైతే ఉన్నాయో, ఈ పుణ్యలోకముల యొక్క ప్రవాహము అది అలా నడుస్తూనే ఉంటుంది. కొంత పుణ్యం చేసుకుంటాము, ఆ పుణ్యంలోకానికి వెళ్ళి ఆ పుణ్యాన్ని అనుభవిస్తాము. ఆ పుణ్యం అనుభవించడం అయిపోయిన వెంటనే మళ్ళీ భూలోకంలో వచ్చి మళ్ళీ కర్మలు చేసుకుని మళ్ళీ పుణ్యాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉంటాం. సో అటువంటి ఆ జ్ఞానం వచ్చేదాకా అది అలాగా పర్మనెంట్ గా నడుస్తూనే ఉంటుంది. అవిద్య ఎప్పుడు పుట్టింది అంటే అవిద్య అనాది. అవిద్య ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడున్న రాగద్వేషాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నేను పుట్టక మునుపు మనసులో ఉన్న సంస్కారం బట్టి వచ్చాయి. ఎందుకంటే చిన్నపిల్లలకి చూడండి, పుడుతూనే కొద్ది రోజులనే ఇష్టాలు వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి అవి? పుట్టిన తర్వాత రావట్లేదు, పుట్టక ముందు మనసులో ఉన్నటువంటి సంస్కారములు. సో మరి ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అంతకు మునుపు జన్మ నుంచి సంస్కారములు వచ్చాయి. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అంతకు మునుపు అయినటువంటి జన్మ నుంచి వచ్చాయి. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతకు మునుపు. అలాగా అవిద్య అని దేన్నైతే అంటామో అది అనాది, అది శాశ్వత. ఎప్పటిదాకా నడుస్తుంది? జ్ఞానం వచ్చేదాకా నడుస్తుంది. అక్కడి నుంచి బయటకు వచ్చేసేయచ్చు, కానీ దానికి స్టార్టింగ్ పాయింట్ అంటూ లేదు. సో అందుకనే దానికి శాశ్వతము అని చెప్తున్నారు. ఆ జగత్తు యొక్క ప్రవాహం, ఈ లోకంలో యొక్క ప్రవాహం ఏదైతే ఉందో అది శాశ్వతం. అయితే ఈ రెండు మార్గములు ఎటువంటివి? ఏకయా యాతి అనావృత్తి. ఒక మార్గంలో అనావృత్తిని పొందుతారు, అంటే తిరిగి పుట్టుట లేదు. అంటే బ్రహ్మలోకమునకు చేరారనుకోండి, బ్రహ్మలోకం వెళ్తే కల్పాంతం వరకు మళ్ళీ పుట్టరు. అంటే ఆ 100 సంవత్సరాలు బ్రహ్మగారి యొక్క 100 సంవత్సరాలు అంటే సహస్ర యుగముల పగలు, సహస్ర యుగముల రాత్రి, ఒక రోజు అంటే 2000 యుగములు. మళ్ళీ ఒక యుగం అంటే బోల్డన్ని వేల సంవత్సరం, 4,32,000 సంవత్సరాలు యుగం. అటువంటివి సహస్ర యుగములు ఒక రోజు, సహస్ర యుగములు ఒక రాత్రి, పగలు రాత్రి. అంటే 2000 సహస్ర యుగంలో ఒక రోజు ఇంటూ 365 రోజులు, ఒక సంవత్సరము ఇంటూ 100. అది బ్రహ్మగారి ఆయుష్. సో అన్ని సంవత్సరముల పాటు బ్రహ్మలోకంలో ఉంటారు. అందుకుని దాన్ని అనావృత్తి అంటున్నారు. సరే, బ్రహ్మలోకంలో మన అదృష్టం బాగుండి అక్కడ ఆ హిరణ్య గర్భునితో ఈ చర్చ జరిగితే అర్థమైతే అక్కడతో ముక్తి, లేకపోతే మళ్ళీ భూలోకంలో పుట్టుట. ఏకయ యాతి అనావృత్తి అన్యయ ఆవర్తతే పునః. దక్షిణాయన మార్గంలో అయితే మళ్ళీ ఆ పుణ్యము క్షీణించిన వెంటనే మళ్ళీ పుడతారు. ఉత్తరాయణ మార్గంలో అయితే కల్పాంతము వరకు బ్రహ్మలోకంలో ఉండి అటు నుంచి మోక్షమా మళ్ళీ పుట్టడమా అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ రెండు మార్గములు చెప్పబడుతున్నాయి. అయితే నిన్న మనం చెప్పుకున్నట్టు
ఈ 2 మార్గాల గురించి ఎందుకు చెప్తున్నారు అంటే ముందు మనం ప్రశ్నించుకుందుకి. ఇప్పుడు ఈ 2 మార్గాల్లో ఏదో ఒక మార్గం ఎన్నుకోవడం బెటరా? అంటే నిష్కామంగా పనులు చేస్తూ ఇంకా నేను ఫలానా అనే ఐడియాను వదలకుండా సగుణమయము బ్రహ్మ యొక్క ఉపాసన చేసి బ్రహ్మలోకమునకు పొందడం ఆప్షన్ 1. ఆప్షన్ 2 సకామంగా కామనలతో పనులు చేసుకుంటూ దక్షిణాయన మార్గంలో ఆ కర్మల యొక్క పుణ్యమును అనుభవించే స్వర్గానికి వెళ్ళి తిరిగి వచ్చేసి మళ్ళీ పుట్టుట. ఈ 2 చూస్ చేసుకుంటారా? లేకపోతే ఈ 2 మార్గాలు నాకొద్దు బాబు, రెండిట్లోనూ ఏది పెద్ద తేలిగ్గా తేలేటట్టు ఏం లేదు, నేను శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా కర్మయోగము లేదా భక్తి యోగము యొక్క అనుష్ఠానం చేసి ఈ మనసు, బుద్ధి, ఈ శరీరము, ఇంద్రియము యొక్క సంఘాతము నా స్వరూపము కాదు అని తెలుసుకుని నా స్వరూపము ఆ అనంతమైన చైతన్యము అని ఇప్పుడే ఈ జన్మలోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తానా? ఇవి 3 చాయిస్ ఏ శ్రీకృష్ణుడు ఇదివరకు చెప్పినట్టుగా కర్మయోగము, భక్తి యోగము, ఆ విధంగా అంతఃకరణ శుద్ధి, నేను కర్తను కాను అని తెలుసుకుంటారు. అలా కాకుండా ఉంటే 2 మార్గాలు, ఉత్తరాయణ మార్గము, దక్షిణాయన. ఈ మూడిట్లో ఆ ఉత్తరాయణ దక్షిణాయన మార్గములు చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి. ఎందుకు వచ్చింది? కర్మయోగము, భక్తి యోగము యొక్క అనుష్ఠానం చేయుటే మేలు అని నిర్ణయించుకోమని అక్కడ శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయం. ఆ విధంగా దాన్ని ఏమంటారు, ఆ కంపారిజన్ మనకి, ఆ కాంట్రాస్ట్ మనకి తెలియజేయడానికి అని చెప్పి ఈ 2 మార్గముల గురించి చెప్తున్నారు. చదువుదాం, శంకర్ల యొక్క భాష్యం చదువుదాం. శుక్లపక్షే శుక్లకృష్ణే, అది శుక్లకృష్ణే, శుక్లాచ కృష్ణాచ, శుక్లకృష్ణే జ్ఞాన ప్రకాశత్వాత్ శుక్ల తదభావాత్ కృష్ణ. చూడండి, మార్గంలో యొక్క డెఫినేషన్ ఇక్కడ శుక్ల కృష్ణ అని చెప్తుంది. ఉత్తరాయణము, దక్షిణాయనం అన్న పదమును వదిలేసి శుక్ల మార్గము, కృష్ణ మార్గము అని చెప్తుంది. శుక్లాచ కృష్ణ, శుక్ల కృష్ణే. ద్వంద్వ సమాసం చేస్తే ద్వివచనంలో చెప్తాం సంస్కృతంలో. సో తెలుగులో మనం రామలక్ష్మణులు అంటాంగా, ఆ సంస్కృతంలో ఆ లు అనేది బహువచనం కాకుండా ద్వివచనానికి ఇంకొక ప్రత్యయం వస్తుంది, అది ఏకారం వస్తుంది, అకారాంత శబ్దం అయితే. సో శుక్లాచ కృష్ణాచ శుక్ల కృష్ణే. జ్ఞాన ప్రకాశత్వాత్ శుక్ల, జ్ఞానము ప్రకాశించుట వలన శుక్ల మార్గము, తదభావాత్ కృష్ణ, జ్ఞానము యొక్క ప్రకాశము లేని మార్గము కృష్ణ మార్గము అని రెండు మార్గములు ఉన్నవి. ఏతే శుక్ల కృష్ణే హి గతి, ఈ శుక్ల కృష్ణములే గతులు అంటే మార్గములు. ఎవరికి? జగతః ఇతి అధికృతానాం జ్ఞానకర్మణోః. జగతః, జగత్తునకు, జగతః అన్నది జగత్తులకు అని. జగతః అంటే షష్ఠీ ఏకవచనం కింద చెప్పుకోవచ్చు. జగత్తునకు అంటే, జగత్తునకు అంటే ఎవరు? జగత్తునకు, జగత్ అంటే ఏమిటి ఇక్కడ అంటే జ్ఞానకర్మణోః అధికృతానాం. సో జ్ఞానకర్మలకు అధికారులకు అని అర్థం. సో జ్ఞానము, కర్మకి ఎవరు అధికారులు? మానవులే. ఈ జగత్తులో మానవులే జ్ఞానమునకు, కర్మకు కూడా అధికారులు. అంటే కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, వీటన్నిటికీ మానవుడే అధికారి. మిగిలిన వాళ్ళకి అక్కడ వాటికి అధికారము లేదు. సో వాటికి అధికారం ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు. వాటికి అధికారం లేని పశువుల గురించి చెప్పట్లేగా. అధికారం ఉన్న జ్ఞానమునకు, కర్మకు ఎవరికైతే అధికారం ఉన్నదో అటువంటి మానవుల గురించి చెప్తున్నారు. సో జగత్తః అన్న పదమునకు జ్ఞానకర్మలకు అధికారులైనటువంటి మనుష్యుల యొక్క అని అర్థం చేసుకోవాలి. నా జగతః సర్వస్యైవ, అంతేనే కానీ జగత్తులో ఉన్న అన్ని ప్రాణులు, చరాచర జగత్తునకు అని అర్థం చేసుకోకూడదు అంట. ఏతే గతి సంభవతః, ఈ గతులు సంభవించును. ఎప్పుడు సంభవిస్తాయి? శాశ్వతే నిత్యే
సంసారస్య నిత్యత్వాత్. సంసారం నిత్యం. సంసారము అలా ఆ ప్రవాహం, ఆ సుఖ దుఃఖముల యొక్క ప్రవాహం అది అలా నడుస్తూనే ఉంటుంది. అంటే జగత్తు యొక్క సృష్టి ప్రళయముల యొక్క ప్రవాహము ఆగదు, అది అలా నడుస్తూనే ఉంటుంది. ఆ ఆ దానికి నా స్వరూపమునకు సంబంధం ఏమీ లేదు అని మనిషి జ్ఞాని ఆ ప్రవాహం నుంచి బయటపడిపోగలడు, అంతేనే కానీ ప్రవాహాన్ని ఆపలేడు. ఆ ప్రవాహం అట్లా నడుస్తూనే ఉంటుంది. మనకి అది నా ఆ అది నా స్వరూపము కాదు అని చాలా క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. సో అందుకని దాన్ని నిత్యము అంటున్నారు ఇక్కడ. మతే అభిప్రేతే, శాశ్వతే మతే. ఇది శాశ్వతముగా అంటే నిరంతరము ఈ డ్యువాలిటీస్ యొక్క ప్రవాహము నడుస్తూ ఉంటుంది, ఈ ద్వంద్వముల యొక్క ప్రవాహము నడుస్తూ ఉంటుంది మతే అని నా అభిప్రాయం. తత్ర ఏకయా శుక్లయా, అక్కడ శుక్ల మార్గము చేత, ఒకటైనటువంటి శుక్ల మార్గము చేత యాతి అనావృత్తిని పొందుతారు. అనావృత్తి అంటే ఆ సాపేక్షం, అంటే రిలేటివ్ అనావృత్తి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుని యొక్క టైం పీరియడ్ యాక్చువల్లీ లిమిటెడ్, బట్ రిలేటివ్ గా అన్లిమిటెడ్ అనిపిస్తుంది, ఇన్ఫైనైట్ అనిపిస్తుంది. మన జీవిత కాలంతో పోలిస్తే ఆయన జీవిత కాలము ఇన్ఫైనైట్ అనిపిస్తుంది. కానీ ఇన్ఫైనైట్ కాదు, ఫైనైటే. మీరు ఒక పెద్ద నెంబర్ లెక్కగట్టి అక్కడ రాసేసేయచ్చు. సో ఆ పరబ్రహ్మ గారి ఆ బ్రహ్మ యొక్క 1000 సహస్ర యుగముల యొక్క హాఫ్ డే ఇంటూ మనం ఇందాక క్యాలిక్యులేషన్ వేసాం కదా, ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు. కానీ మన జీవిత కాలంతో పోలిస్తే అది అనంతం. సో అందుకుని అనావృత్తి. అన్యయ ఇతరయ ఆవర్తతే పునః భూయః. వేరొక మార్గము చేత అంటే దక్షిణాయన మార్గము చేత ఆర్ కృష్ణపక్ష మార్గము చేత ఆవర్తతే పునః అంటే అజ్ఞానముతో కూడుకున్నటువంటి మార్గములో మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలమును అనుభవించుటకు ఏ పుణ్యలోకమునకు మనకి యోగ్యత కలుగుతుందో ఆ పుణ్యలోకానికి వెళ్ళి ఆ పుణ్యం యొక్క ఎక్స్పీరియన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ భూలోకంలో మళ్ళీ పుట్టవలసిందే. సో అన్యయ ఇతరయ ఆవర్తతే భూయః, మళ్ళీ ఇక్కడ పుడతారు అని ఈ విధంగా ఈ 2 మార్గముల గురించి తెలియజేసినారు. శ్లోకం చదువుదాం. శుక్లకృష్ణే గతిష్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ పార్థ, హే పార్థ, నా ఏతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తః భవ అర్జున. సో ఫస్ట్ లైన్ లో హే పార్థ, ఏతే శృతి జానన్ అంటే ఈ 2 మార్గములు అని తెలుసుకుని, యోగి కశ్చన యోగి న ముహ్యతి, ఏ యోగి కూడా మోహింపబడడు. ఇక్కడ యోగి అంటే కర్మయోగము భక్తి యోగము యొక్క అనుష్ఠానము చేయవాడు. అంటే సాధనా మార్గంలో ఉన్న సాధకుడు అంటే నిష్కామంగా కర్మలు చేసి నా స్వరూపము ఈ మనస్సు బుద్ధి ఈ ఇంద్రియము ఈ శరీరము యొక్క సంఘాతము కాదు, నేను కర్తను కాను అని తెలుసుకోవాలి. అది సాధకుని యొక్క గోల్. సాధకుని యొక్క గోల్ ఏంటంటే నేను కర్తను కాను, నేను భోక్తను కాను అని తెలుసుకోవడం. అటువంటి మార్గంలో ఉన్న సాధకుడు అలా తెలుసుకోపోతే ఏమవుతుంది, 2 మార్గాలు ఉన్నాయి. శుక్లపక్ష మార్గము కృష్ణపక్ష మార్గము అని 2 మార్గాలు ఉన్నాయి అని తెలుసుకుని, ఒకవేళ శ్రీకృష్ణుడు చెప్పినట్టు కర్మయోగము జ్ఞానయోగం భక్తి యోగం యొక్క అనుష్ఠానము చేయకపోతే
ఇగో ఈ 2 మార్గాలు ఆ, లోను ప్రయాణం చేయవలసి వస్తుంది అని తెలుసుకున్న సాధకుడు ఎవడు కూడా నా ముహ్యతి, మోహింపబడడు. ఎందుకంటే ఆల్టర్నేటివ్స్ ఆర్ వెరీ కాస్ట్లీ. నేను కర్తను కాను అని తెలుసుకొని మనం నిశ్చయించి కూర్చున్నాం అనుకోనండి, ఓన్లండి బోల్డ్ అంత పుణ్యాన్ని కూడబెట్టేసుకున్నాం. బాగా ఎక్కువ పుణ్యాన్ని కూడబెట్టేసుకుని ఆ జ్ఞానపూర్వకంగా కర్మలను తెలుసుకుని చేసి అందులోని ఫలమును ఆశించట్లేదు. కానీ నేను కర్తను కాను అన్న ఐడియాని డ్రాప్ చేయలేకపోతున్నాం. అలా చేస్తే బ్రహ్మలోకం, అప్పుడు కూడా బోల్డ్ అంత టైం ఉంది ఇంకా మోక్షానికి, బ్రహ్మలోకానికి వెళ్ళాలి. ఆ, అక్కడ కొన్ని కొన్ని వేల యుగముల పాటు కాలము బ్రహ్మలోకంలో ఉండాలి, సుఖాలను అనుభవించవచ్చు. అక్కడ ఆ హిరణ్య గర్భునికి మనకి ఈ ఉపదేశాన్ని చేసే మూడు కలగాలి. ఆయన ఉపదేశం చేయాలి, అక్కడ వినాలి. ఇవే క్వశ్చన్లు అప్పుడు మళ్ళీ బుర్రలో వస్తాయి. అప్పుడు అది అర్థం కావాలి. అప్పుడు మోక్షం. చాలా మార్గం, చాలా దూరం ఉన్నది అది. సరే, రెండో మార్గం గురించి అయితే చెప్పుకోనే అక్కర్లేదు. అది అలాగా సైకిల్ నడుస్తూనే ఉంటుంది. సో కర్మయోగము, భక్తి యోగము యొక్క అనుష్ఠానము చేయను అనుకుంటే ఈ 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 మార్గాలు అర్థమైన వాడు ఎవడు కూడా నా ముహ్యతి. ఇవి అర్థమైన వాడు ఎవడు కూడా వాటిని చూస్ చేసుకోడు అంటున్నాడు. ఈ అర్థమైన వాడు ఎవడైనా సరే అయిపోయి దీనికంటే చక్కగా కర్మయోగం చేసుకోవడం బెటర్. ఇన్ ప్రిన్సిపల్ కృష్ణుడు చెప్పినట్టు ఆయన ప్రిన్సిపల్ అర్థం చేసుకుని ఈశ్వరార్పణ బుద్ధితో అంతఃకరణం యొక్క శుద్ధి కలుగుటకై మన పనులు మనం చేసుకుంటూ పోయి నేను కర్తను కాను అని తెలుసుకోవడము చాలా తేలిక. అది ఇప్పుడే ఈ లైఫ్ టైంలోనే మన చేతుల్లోనే ఉంది. అది మనమే డిసైడ్ చేసుకుని ప్రయాణ కాలంలోపు ఆ పాయింట్ అర్థమయ్యేటట్టు చేసుకోవచ్చు. అది ఎంతసేపు మిగిలినా సరిపోతుంది. ప్రయాణ కాలంలోపు ఆ పాయింట్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అందుకని తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్త భవ. అర్జున, ఓ అర్జున, నువ్వు కూడా నేను చెప్తున్నటువంటి కర్మయోగ భక్తి యోగ మార్గములను నువ్వు అనుష్ఠానం చేయకపోతే ఈ 2 గతులు పుడతాయి అని తెలుసుకుని అన్ని కాలముల యందు కూడా యోగయుక్తుడవై ఉండు. యోగమును ఆశ్రయించుకొని ఉండుము, సమత్వమును ఆశ్రయించుకొని ఉండుము, సమ్యక్ దర్శనమును ఆశ్రయించుకుని ఉండుము. సరిగ్గా తెలుసుకుని నువ్వు కూడా కర్మయోగ భక్తి యోగముల యొక్క అనుష్ఠానమును చేయము అని అర్థం. మనస్సు సమాహిత చిత్తుడవై సమత్వముతో కూడుకున్నటువంటి మనస్సు కలిగిన వాడివై ఉండుము. ఎప్పుడు? అన్ని కాలముల యందు. నో చాయిస్. 24/7 24/7 చేయాలి ఈ సాధన, ఈ యోగం యొక్క సాధన. నేను కర్తను కాను అన్నటువంటి సాధన 24/7 ఉండాలి. ఎప్పటికప్పుడే గుర్తు చేసుకోవాలి, నేను కర్తను కాను, నేను భోక్తను కాను, ఈ రాగద్వేషములు నా స్వరూపము కాదు, ఈ కోరికలతో నాకు సంబంధం లేదు. నేను చేయవలసిన డ్యూటీ నేను చేస్తాను. డ్యూటీ బౌండ్గా నేను లైఫ్ని గలుపుతాను. ఎప్పుడు చెప్పుకోవాలి అంటే ప్రతి క్షణముని 24/7, ఇంకా దానికి బ్రేక్ లేదు. 24/7 అదే పర్స్పెక్టివ్తో ఉండాలి. అదే పర్స్పెక్టివ్తో ఉండి నేను లేచిన పని నువ్వు చెయ్యి అంటున్నాడు. యుద్ధంలో నెగ్గావా రాజ్యభోగాలను అనుభవిస్తావు, యుద్ధంలో ఓడిపోయాగా వీర స్వర్గాన్ని పొందుతావు. ఏదైతేనేమిటి, 2 మంచివే నీకు. నువ్వు లేచి నీ పని చేయి అంటున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్త భవ అర్జున. చదువుదాం భాష్యము. నా ఏతే యథోక్తే శృతి మార్గౌ. అక్కడ శృతి అంటే మార్గములు, వివచనం. ఈ 2 గతులు ఆర్ ఈ 2 మార్గం. పార్థ, ఓ పార్థ, జానన్ తెలుసుకుని, అన్నా ఆ తర్వాత పెట్టుకోవాలి. జానన్ అంటే ఏమిటి తెలుసుకోవాలి? సంసారాయ ఏక అన్య మోక్షాయ చ ఇతి. ఒకటి సంసారంలో ప్రవహిస్తూ ఉండేది, ఇంకోటి మోక్షమునకు ఇచ్చే దారి అని తెలుసుకుని యోగి, ఏ యోగి కూడా, ఏ సాధకుడు కూడా నా మోహ్యతి కశ్చన కశ్చిదపి, అందులో ఎవడూ కూడా కన్ఫ్యూజ్ అవ్వడు. తెలుసుకోపోతేనే కన్ఫ్యూజన్. తెలుసుకోకుండా మనకేమనిపిస్తుంది అంటే అదేదో కర్మలు చేసుకుంటే, కోరికలతో కర్మలు చేస్తే బోల్డ్ అంత
పుణ్యము కూడబెట్టుకుని స్వర్గానికి వెళ్ళి అనుభవిస్తాము చక్కగా అని అనిపిస్తూ ఉంటుంది. లేదా ఈ జీవితంలోనే ఇంతకంటే మంచి గతులను, మంచి సిచ్యువేషన్స్లను, మంచి లగ్జరీస్ని మనం అనుభవిస్తాము అని అనిపిస్తూ ఉంటుంది. అది సాధారణంగా లౌకికులందరికీ కూడా అలాగే అనిపిస్తుంది. అలా కాకుండా సరిగ్గా తెలుసుకున్నాడు ఎవడు కూడా దాన్ని చూసి మోహమును, ఈ సంసారమును చూసి మోహమును పొందడు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్త సమాహిత భవ అర్జున. అందుకని అన్ని కాలములో ఎందుకు కూడా యోగయుక్తుడవై ఉండు, అంటే సమాహితమైనటువంటి మనస్సు కలిగిన వాడివై ఇంద్రియముల మీద అంటే మనము భగవద్గీత పుస్తకం మీద ఉన్న బొమ్మ యొక్క రూపకం చెప్పుకున్నాం. రథము, గుర్రములు, శ్రీకృష్ణుడు, అర్జునుడు. అర్జునుడు ప్రయాణికుడు, జీవి. శ్రీకృష్ణుడు బుద్ధి చేతిలో కళ్ళెము, గుర్రములు ఉండాలి, అంటే మనస్సు, ఇంద్రియములు ఉండాలి. అది సమాహిత చిత్తము కలిగిన వాడు, అంటే బుద్ధి పదునుగా ఉండి బుద్ధి చేతిలో మనస్సు, ఇంద్రియము ఉన్నాయి. అంతేగాని ఉల్టా కాదు, ఇంద్రియం చేతిలో మనస్సు, బుద్ధి లేవు. ఆ విధంగా సమాహిత చిత్తుడవై, అక్కడ కూడా ఆ రూపకంలో కూడా అలాగే చెప్తారు తైత్రీయోపనిషత్తులో. అలా నడిచినటువంటి బండి తద్విష్ణో పరమం పదమును పొందును. ఆ పరమ పదమును పొందును అంటే గమ్యస్థానమును చేరుకుంటుంది. ఎప్పుడు బుద్ధి చేతిలో గుర్రము, అంటే శ్రీకృష్ణ సారథి చేతిలో కళ్ళెము, గుర్రము ఉన్న బండి గమ్యస్థానమును చేరుకుంటుంది. అది సమాహిత చిత్తుడు అయి ఉండు, సమాహితుడవై ఉండుము అంటే దాని అర్థం అది. 14వ శ్లోకము. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. సో వేదేషు యజ్ఞేషు తపస్సు చ ఏవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్ సర్వం ఇదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చ ఆద్యం. దానికి అవతారిక శృణు యోగస్య మహాత్మ్యం. అయితే యోగయుక్త భవ అంటున్నాడు కదా, యోగం యొక్క మహాత్మ్యం తెలియజేస్తున్నాడు కంక్లూడింగ్ శ్లోకంలో. సో వేదేషు యజ్ఞేషు తపస్సు దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం. అయితే వేదములలో, యజ్ఞములలో, తపస్సులలో, దానములలో ఏ పుణ్యఫలం అయితే చెప్పబడి ఉన్నదో, పొందగలుగుతాడో అని చెప్పబడి ఉన్నదో, ఇదం విదిత్వ అంటే పైన చెప్పినటువంటి యోగి ఇదం విదిత్వ. ఒక యోగి అంటే సాధకుడు పైన చెప్పినటువంటి విషయములను అన్నింటినీ తెలుసుకొని 7 ప్రశ్నలకు సమాధానం ఈ అధ్యాయం. అక్షరం పరమం బ్రహ్మ, కిం బ్రహ్మ, కిం అధ్యాత్మం అంటూ మొదలయ్యే ప్రశ్నలు, 7 ప్రశ్నలు. ఆ 7 ప్రశ్నల యొక్క సమాధానములు చూసాము ఈ 27 శ్లోకములలో. సో పైన చెప్పినటువంటి విషయములను తెలుసుకొని, అండ్ ముందు చాప్టర్లో చెప్పిన విషయములు కూడా తెలుసుకుని, యోగి ఇదం విదిత్వ ఇది తెలుసుకుని, వేదేషు యజ్ఞేషు తపస్సు దానేషు చ యత్ పుణ్యఫలం ప్రదిష్టం, ఏ పుణ్యఫలం అయితే పొందబడతాయి, దేని చేత పొందబడుతుంది, వేదములో చెప్పినటువంటి యజ్ఞములు, తపస్సులు, దానముల చేత ఏ పుణ్యఫలం అయితే పొందగలుగుతాడో తత్సర్వం అత్యేతి, ఆ సర్వమును కూడా దాటేస్తాడు, అంతకంటే ఎక్కువ ఫలమును పొందుతాడు. ఎవరు? కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానం యోగము యొక్క అనుష్ఠానము చేయు సాధకుడు. ఈ విషయములను అర్థం చేసుకుని, ఇక్కడ చెప్పిన విషయములను అర్థం చేసుకుని, వాటిని పరిశీలించి
వాటిని తెలుసుకుని వేదములలో అన్ని కర్మలలో చెప్పినటువంటి సమస్తమైనటువంటి యజ్ఞములు, దానములు, తపస్సుల్లో చెప్పినటువంటి పుణ్యఫలములైతే ఏదైతే ఉన్నాయో తత్సర్వం అత్యేతి. ఆ సర్వమును కూడా దాటేస్తాడు. అంటే దానికంటే ఎక్కువ ఫలమును పొందుతాడు. ఎటువంటి ఫలం అది? పరం స్థానం ఉపైతి. ఆ పరమమైనటువంటి గమ్యస్థానమును పొందుతాడు. అది కూడా ఎటువంటి పరమమైనటువంటి గమ్యస్థానము? ఆద్యం, అంటే అన్నిటికంటే మొదట్లో ఉన్నటువంటిది. ఈ సృష్టి ఆది యందు ఏ తత్వమైతే ఉన్నదో ఆ తత్వమును చేరు. అదే ఆ పరబ్రహ్మ యొక్క డెఫినేషన్. ఆద్యం, అది మొట్టమొదటిది ఉండి ఆ ఆ తత్వం నుండి ఈ జగత్తంతయు కూడా పుట్టినది. పైగా ఈ జగత్తును పుట్టించి ఈ జగత్తులో చేరి ఉన్నది. ఈ జగత్తును పుట్టించుటయే కాకుండా ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది ఆ తత్వం. అటువంటి తత్వమును, ఆద్యమైనటువంటి మొట్టమొదటిదైనటువంటి ఆ తత్వమును చేరుకుంటాడు మనిషి. అంటే సైకలాజికల్, ఇంక సింపుల్ గా చెప్పాలి అంటే సైకలాజికల్ ఫ్రీడమ్, అంటే అన్వేవరింగ్ సైకలాజికల్ ఫ్రీడమ్. మళ్ళీ ఇంకా సైకలాజికల్ ఫ్రీడమ్ నుంచి పడిపోవుట అనేది ఉండదు. అన్వేవరింగ్ సైకలాజికల్ ఫ్రీడమ్ ని పొందుతాడు మనిషి అని చెప్పుట. చదువుదాం, భాష్యం చదువుదాం. వేదేషు సమ్యక్ అధీతేషు, అంటే వేదమంత్రములలో ఫలం, అంటే వేదమంత్రముల యొక్క ఉచ్చారణ వలన కలిగినటువంటి ఫలం. ఇప్పుడు వేదమంత్రములు చదివామనుకోండి, ఇప్పుడు పురుష సూక్తం నేర్చుకున్నాం అనుకోండి, లేదా నమ్మకమో చమకమో నేర్చుకున్నాం అనుకో, అది సరిగ్గా నేర్చుకోవాలి. అది ఆ స్వరముల యొక్క ఉచ్చారణ దోషములు లేకుండా నేర్చుకోవాలి. మరి వేదమంత్రములకు ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని స్వరాలు ఉంటాయి. ప్రతి సిలబుల్ పైన కూడా స్వరాలు మార్చేసి ఉంటాయి. సో ఆ స్వరములు తప్పకుండా నేర్చుకోవాలి. సో సమ్యక్ అధీతేషు వేదేషు. ఇప్పుడు పురుష సూక్తం నేర్చుకున్నాం అనుకోండి, సహస్ర శీర్ష పురుష అని నేర్చుకుని దాన్ని పారాయణ చేస్తే చక్కగా ఉంటుంది. దాని యొక్క ఫలము కూడా ఉంది, దానికి ఎంతో కొంత ఫలం కూడా ఉంటుంది పారాయణకి. కానీ ఎటువంటి పారాయణకి ఫలం ఉంటుంది? తప్పులు లేకుండా చదవాలి. అంటే అవతల మనిషికి అర్థమయ్యే భాష. ఇప్పుడు దేవతలకి నిజంగా సంస్కృతం అర్థమవుతుంది అనుకోండి, మనం చదివే సంస్కృతంలో తప్పులు ఉండకూడదుగా. అందుకని సమ్యక్ అధీతేషు వేదేషు, చక్కగా అధ్యయనము చేయబడినటువంటి వేదమంత్రముల యందు, యజ్ఞేషు సాద్గుణ్యేన అనుష్ఠితేషు యజ్ఞేషు. సో యజ్ఞముల యందు అంటే ఎటువంటి యజ్ఞము? మంచి గుణముతో, అంటే ఎలా చేయాలో ఆ విధముగా అనుష్ఠానము చేయబడినటువంటి యజ్ఞం చూసాం మనం. ముందు చాప్టర్లో ఏకంగా కొన్ని 13 రకముల యజ్ఞాలు చూసాం ముందు చాప్టర్లో. సో ఆ యజ్ఞములను ఏ విధంగా అనుష్ఠానం చేయాలో ఆ విధంగా చక్కగా తప్పులు లేకుండా, అంటే కరెక్ట్ గా అర్థం చేసుకుని చేయుట అని అర్థం. తపహసు చ సుతప్తేషు, అంటే తపస్సు అంటే సుఖదుఖములను భరించుట, తపించుట. అంటే బాగా సుఖదుఖాల్లో బాగా దాన్ని ఏమంటారు, ఆ వేడిలో బాగా, ఇప్పుడు చూడండి బంగారాన్ని అగ్నిలో కాలిస్తే గనక మెరుస్తూ వస్తుంది, అది తపస్సు. అంటే సుఖదుఖములు అనే అగ్నిలో బాగా కాస్త కాలితే అంతఃకరణము చక్కగా షైన్ అయ్యి బయటకు వస్తుంది. అంటే ఏమని తెలుస్తుంది? సుఖదుఖముల యొక్క ఆ ద్వంద్వముల యొక్క స్వరూపము తెలుస్తుంది. సుఖము దుఃఖము యొక్క డ్యువాలిటీస్ యొక్క ఎక్స్పీరియన్స్ గట్టిగా ఉన్నవాడికే తెలుస్తుంది. ఈ రెండిట్లోనూ కూడా రెండు కూడా టెంపరీయే. ఏదో ఈ రెండిటికి కూడా రాగద్వేషములను పెంచుకొనుట అనవసరము అని ఎవరికి తెలుస్తుంది? రెండిటి యొక్క ఎక్స్పీరియన్స్ బాగా గట్టిగా ఉన్నవాడికి అర్థం. సుఖము దుఃఖము యొక్క ద్వంద్వము ఎంత బాగా ఎక్స్పీరియన్స్ కలిగితే లైఫ్ లో, అంత గట్టిగా ఆ పాయింట్ అర్థమవుతుంది. ఈ రెండిటి ఎట్లా రాగద్వేషములు పెంచుకుంటా అనవసరము. సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది జీవితంలో సుఖ దుఃఖములు ఎప్పుడు సమపాళ్లలోనే ఉంటాయి. మనకు అలా అనిపిస్తుంది దుఃఖాలు ఎక్కువ ఉన్నాయని, కానీ ఇన్ రియాలిటీ రెండు సమపాళ్లలోనే ఉంటాయి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో వాటిని తితిక్ష జీవిత బెటరు. రెండో చాప్టర్ మొదట్లో చెప్పాడు శ్రీకృష్ణుడు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అంటూ.
శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమా అపాయినో అనిత్యాహ తాం తితిక్షస్వ అని తెలుస్తుంది. అని అది ఎవరికి అర్థమవుతుంది బాగా అంటే, బాగా కొంచెము బంగారాన్ని అగ్నిలో కాల్చినట్టు తపస్సులో బాగా కాల్చబడిన వానికి బాగా తేలిగ్గా అర్థం. దానేషు చ సమ్యక్ దత్తేషు, చక్కగా ఇవ్వబడినటువంటి దానం. మళ్ళీ దానం వెనకాల కోరుకుంటే దానం అవ్వదు. నేను గోదానం చేస్తాను, దానివల్ల నాకు పుణ్యం రావాలి అంటే అది దానం ఎక్కడైనది? అది బిజినెస్ అయినది. నేను ఆవుని ఇచ్చేస్తాను, ఒక ఆవును కొనిచ్చేయడం ఎంతసేపు, ఓ 50,000 మనకు కాదనుకుంటే ఓ ఆవును కొనిచ్చేసేయచ్చు అంతే. 50,000లో బోల్డంత పుణ్యం వచ్చేస్తుందా? వచ్చేస్తే మరి అది కొంచెము చాలా, అంటే ఒక ఒక లాజికల్ ట్రాన్సాక్షన్ లో లేదు అసలు. మనం చేసేదేమో ఓ 25,000 50,000 పెట్టి ఆవును కొని దానం చేసేయడం. దానం చేసేస్తే ఎప్పుడెప్పుడో చేసిన పాపాలన్నీ పోతాయి. అది ఎలా కుదురుతుంది? ఆ, అలా కాదు. సమ్యక్ దత్తేషు ఇవ్వాలి దానం. దానం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, అవతల వానికి ఆ దానమును పుచ్చుకునే యోగ్యత ఎవరికైతే ఉన్నదో ఆ వ్యక్తికి మంచి జరగడానికి, ఆ వ్యక్తికి కాస్త సుఖాన్ని అందజేయడానికి మనం దానం చేయాలి. మన పాపములు, ఆ దాన్ని ఏమంటారు, పాపముల యొక్క ప్రక్షాళన గురించి దానం చేయాలి. దానం అవతల మనిషికి, అవతల మనిషిలో పరమాత్మను చూసి దానం చేయాలి. ఓకే, దానం చేస్తే బాగుంటుందని చేయాలి, మంచిది దానం చేయడం, కానీ ఆ విధంగా చేయాలి. పర్సనల్ బెనిఫిట్ గురించి చేయకూడదు. సమ్యక్ దత్తేషు దానేషు. చేయకూడదు అంటే చేయొచ్చు, తప్పులేదు. పర్సనల్ బెనిఫిట్ గురించి చేయొచ్చు, చక్కగా పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం యొక్క ఫలాన్ని అనుభవించదు, తప్పులేదు. కానీ అది టెంపరీ. ఆ పుణ్యం యొక్క ఫలము టెంపరీగా ఉంటుంది, అది క్షీణించిపోతుంది. ఎందుకు అటువంటి ఆ పుణ్యము యొక్క భోగము అక్కర్లేదు, దానం చేసేసేయచ్చు. ఆ పుణ్యం యొక్క భోగం మీద దృష్టి లేకుండా కూడా దానం చేసేసేయచ్చు. అది సమ్యక్ దత్తేషు దానేషు. యత్ ఏతేషు పుణ్యఫలం, ఈ ఈ యజ్ఞము, తపస్సు, ఈ దానము, ఈ వేదమంత్రముల యొక్క అధ్యయనము, వాటిలో ఏ పుణ్యమైతే ఉన్నదో, ఏతేషు పుణ్యఫలం, పుణ్యస్య ఫలం పుణ్యఫలం. పుణ్యఫలమునకు మళ్ళీ మనకి సమాసానం, గ్రామర్ సమాసం గుర్తు చేస్తున్నారు. పుణ్యము యొక్క ఫలము పుణ్యఫలము. ప్రతిష్టం శాస్త్రేణ విదితం. శాస్త్రము ఏ విధంగా పుణ్యఫలములను చెప్తున్నదో, అంటే వేదము ఏ విధంగా అయితే, ఇక్కడ శాస్త్రము అంటే వేదము ఏ విధంగా అయితే ఆ మంత్రముల యొక్క ఉచ్చారణ వలన కానీ, ఆ యజ్ఞము, దానము, తపస్సున వలన కానీ ఏ పుణ్యములైతే చెప్తున్నదో, అత్యేతి అతీత్య గచ్చతి, వాటిని దాటి వెళతాడు మనిషి, అంటే వాటికంటే గొప్ప ఫలమును పొందుతాడు. తత్సర్వం ఫలజాతం, ఆ ఫలజాతమును అంతటిను కూడా దాటి దానికంటే ఎక్కువ ఫలమునే పొందుతాడు. ఎవరు? ఇదం విదిత్వా సప్త ప్రశ్న నిర్ణయ ద్వారేణ ఉక్తం సమ్యక్ అవధార్య అనుష్ఠాయ. ఇదం విదిత్వా, ఈ చాప్టర్లో 7 ప్రశ్నలు. మనం మొదటికి వెళ్తే, ఒకసారి ఫస్ట్ పేజీకి వెళ్ళామనుకోండి, అక్కడ 7 ప్రశ్నలు ఉన్నాయి. అది ఇది ఆన్సర్. కిం తద్ బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూచం త కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే అధి యజ్ఞక కథం కోత్ర దేహే అస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి. సో 7 ప్రశ్నలు. బ్రహ్మ అనగానేమి, అధ్యాత్మం అనగానేమి, అది భూతం, కర్మ అనగానేమి, అది భూతం అనగానేమి, అది దైవం అనగానేమి, అది యజ్ఞం అనగానేమి, ప్రయాణ కాలమునందు ఏ విధముగా తెలుసుకోవచ్చు, ఏ విధంగా ఉండాలి. 7 ప్రశ్నలు. ఈ 7 ప్రశ్నలకి చెప్పినటువంటి సమాధానములన్నీ చక్కగా తెలుసుకుని, అవధార్య అనుష్ఠాయ అని చెప్తున్నారు. 2 అవధార్య, తెలుసుకోవాలి, తెలుసుకుని అనుష్ఠానము చేయాలి. చూడండి ఎంత చక్కటి క్లారిఫికేషను. సమ్యక్ అవధార్య అనుష్ఠాయ, ఏదో అనుష్ఠానం చేసేస్తే కాదు, తెలుసుకుని అనుష్ఠానం చేయాలి. భగవద్గీతలో ఏకైక ప్రిన్సిపల్, ఏది చేసినా కూడా తెలుసుకుని చేయాలి. సమ్యక్ అవధార్య అనుష్ఠాయ. యోగి
అలా చేసినటువంటి సాధకుడు పరం ప్రకృష్టం ఐశ్వర్యం స్థానం ఉపైతి. పరం స్థానం ఉపైతి. పరం అంటే ప్రకృష్టమైనటువంటి, ఐశ్వర్యం అంటే ఈశ్వర భావము, ఐశ్వర్యం అంటే అటువంటి భావమును పొందుతాడు, స్థానమును పొందుతాడు. ఉపైతి ప్రతిపద్యతే. పైగా ఎటువంటిది అది? ఆద్యం అంటే ఆదౌ భవం కారణం బ్రహ్మ ఇత్యర్థ. ఆది యందు ఉన్నటువంటి, ఈ జగత్తును అంతటికీ కూడా కారణమైనటువంటి ఆ పరబ్రహ్మను పొందుతాడు. అంటే ఆ అనంతమైనటువంటి చైతన్యమే నా స్వరూపము అని తెలుసుకుంటాడు అని. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఇది శ్రీ మహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే తారక బ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయః. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.